హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లవ్. సో లవ్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి లవ్ ఉండాలి, ఉంటే ఎలా ఉండాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఎప్పుడైనా కూడా కంపారిజన్ అన్నది ఉంటుంది. పూర్వకాలానికి ఇప్పటికీ చాలా కంపారిజన్గా ఉంటుంది. పూర్వకాలంలో ఏంటి అంటే ప్యూర్ లవ్ అన్నది ఒకటి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ లవ్ అన్నది వచ్చేసింది. అది ప్యూర్ లవ్ అన్నా ఆర్టిఫిషియల్ లవ్ అన్నా లవ్ ఈజ్ లవ్. లవ్ అంతే. లవ్ అంటే లవ్ అంతే, ప్రేమ. అది ఎన్ని రకాలుగా ఏదైనా చెప్పుకుంటే ఇద్దరి మనుషుల మధ్య కావచ్చు, ఒక మనిషి ఒక అబ్జెక్ట్ అంటే ఒక వస్తువు మీద కావచ్చు, ఒక మనిషి ఒక జంతువు మీద కావచ్చు, ఒక మనిషి ప్రకృతిలో ఉన్నటువంటి పచ్చదనం మీద కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటాయి. సో అంటే మనము ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాము అంటే తన గురించి పూర్తిగా తెలిసినప్పుడే ఇష్టపడాలి. ఇష్టపడిన తర్వాత ఫ్రెండ్షిప్ చేయాలి అంతే, దానికి మించి ఎక్కువ ఏం చేయకూడదు. ఫ్రెండ్ అంటేనే షేరింగ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్లోనే షేరింగ్ అనేది ఉంటుంది. అదే లవ్లో షేరింగ్ ఉండదు, హైడ్ ఉంటుంది. హైడ్ అన్నదే ఉంటుంది. అంటే నిజం చెప్పడానికి భయం. ఒక ఎదుటి వ్యక్తిని నువ్వు లవ్ చేస్తున్నానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ లోపల నుంచి నిజం రాదు. నీ ఈగో అన్నది సాటిస్ఫై కాదు నిజం చెప్పడానికి. ఐదర్ నేను తక్కువ చేసుకునైనా చెప్తావు, లేకుంటే నీ లోపల లేనటువంటి గొప్పలనైనా ఎదుటి వ్యక్తికి అయితే చెప్తావు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే సొసైటీలో లవ్కు వాల్యూ లేకుండా ఎందుకు పోయింది? ఎందుకు ఎవడు లవ్ మీద అంత నమ్మకంతో లేడు? లవ్ 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 అంటున్నారే కానీ ఇద్దరి మధ్యలో అది ఎప్పుడు బ్రేకప్ అయిపోతుందా, ఎప్పుడు విడిపోతుందా అన్నటువంటి ఒక భయంతో ఇద్దరు మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. సో అందుకే నేనేమంటానంటే లవ్ కంటే ముందు దాని మీద సరైన అవగాహన తెచ్చుకోవాలని నేను చెప్తాను. లవ్ కంటే ముందు దాని మీద సరైన అవగాహన. ఒక మనిషితో నీవు మాట్లాడేటప్పుడు ఈ మనిషితో నేను ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతాను అని ఒక అనలైజేషన్ చేసుకోవాలి. జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి లవ్ ఎలా ఉంటుందంటే ఎదుటివాడి మనీని చూసో, లేకుంటే ఎదుటివాడిని బలగాన్ని చూసో, లేకుంటే ఇంకొకటి చూసో ఒక ఆశతోటి లవ్ అన్నది పుడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడి మీద ఒక ఆశ పెట్టుకొని నువ్వు లవ్ చేస్తున్నావు అంటే గనక అది ప్యూర్ లవ్ కాదు, అది స్వార్థంతో నీవు ఆలోచిస్తున్నటువంటి ఒక లవ్. సో అటువంటి లవ్ ఎక్కువ రోజులు నిలబడదు. లవ్ అంటే ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఉన్నా, నా ఇంట్లో నా అన్నలానో, నా తండ్రిలానో, నా అమ్మలానో, నా ఇంట్లో ఒకడిలాగా నేను వాడిని చూసుకోగలుగుతాను అంటేనే ఎదుటి వ్యక్తిని మనము లవ్ చేయాలి. అలా కాకుండా వాడి దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర పరపతి ఉంది, వాడి దగ్గర ఇంకొకటి ఉంది అని నువ్వు వాని దగ్గర నాటకాలు ఆడుతూ ఉన్నావు అంటే ఏదో ఒక రోజు తెలిసిపోతుంది. ఎందుకంటే నీ ఆలోచననే నీ యాటిట్యూడ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఏదో ఒక రోజు నీ యాటిట్యూడ్ బయటపడుతుంది. బయటపడడం వల్ల వేరే లెవెల్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ జీవితంలో లవ్ అన్నది మనం తీసుకున్నాం. జనరల్గా ఈ లవ్ అన్నది ఎలా ఉంటుంది అంటే కనుక అక్కడ ఒక 10 మంది ఉన్నారు అంటే ఆపోజిట్ సెక్స్ అనుకోవచ్చు. అంటే ఇట్ మీన్స్ మేల్ అయితే ఫిమేల్, ఫిమేల్ అయితే మెయిల్. అక్కడ ఒక 10-20 మంది ఉన్నారు ఆపోజిట్లో. ఎవడైనా లవ్ చేయాలనుకుంటున్నాడు, వరెస్ట్ని ఎవరు లవ్ చేయడు. అందరిలో మనకు అక్కడ ఉన్న వ్యక్తి ది బెస్ట్గా ఉండాలి. అప్పుడు మనం వాళ్ళని
లవ్ అన్నది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో అనుకుందాం, ఇప్పుడున్న ఏజ్లో 10th క్లాస్లో లవ్ అనుకుందాం. అంటే 10th క్లాస్లో అంటే 5th, 6th, 7th, 8th, 9th ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత 10th క్లాస్లో ఒకరిని చూజ్ చేసుకుంటారు. చూజ్ చేసుకొని లవ్ అన్నది ఒకటి పెట్టేసుకుంటారు, ఓకే అనుకుంటారు. దెన్ అక్కడ నుంచి ఇంటర్మీడియట్ లైఫ్ వస్తారు. ఇంటర్మీడియట్లో ఎట్లా ఉంటుంది, 10th క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్లోకి ఇక్కడికి రారు. సో 10th క్లాస్లో లవ్ నువ్వు పెట్టుకొని ఇంటర్మీడియట్కి వచ్చి ఇంటర్మీడియట్లో ఎట్లా ఉంటుంది అంటే ఫిల్టర్ అవుతుంది. క్లాస్లో ఉన్న ది బెస్ట్ వాళ్ళంతా బెస్ట్ కాలేజీని చూజ్ చేసుకుంటారు, అక్కడికి వచ్చేస్తారు. సేమ్ ఆపోజిట్ కూడా వేరే కాలేజీలకి వెళ్తుంది. ఇక్కడికి వచ్చినాక ఏమవుతుంది అంటే నీవు ఆ ఎదుటి వ్యక్తిలో 10th క్లాస్లో ది బెస్ట్ ఎలా అయితే చూజ్ చేసుకున్నావో ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నీకు కనపడతారు. జనరల్గా ఇంటర్మీడియట్లో కనపడేసరికి ముందు వ్యక్తి మీద నీకు కొంచెము ఆ లవ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతూ వస్తుంది అంటే నేను చెప్తా. ఒకటి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి నాలెడ్జి, ఎనర్జీ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ 10th క్లాస్లో నువ్వు ఇచ్చినంత టైం, పర్సనల్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైము ఇంటర్మీడియట్లో ఇవ్వలేవు. సో లవ్ అన్నది అక్కడ మాట ఇచ్చినావు కాబట్టి నేను నీతో లవ్లో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని చెప్తూనే ఉంటారు, కానీ దానికంటే ఇక్కడ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఇక్కడ దొరుకుతూ ఉంది కాబట్టి నేను ఇక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అని నువ్వు అనుకుంటా ఉంటావు. కానీ మరలా ఇక్కడ కూడా నీకు తెలియకుండానే ఒక చిన్నపాటి రిలేషన్ అయితే నువ్వు మెయింటైన్ చేస్తూ ఉంటావు. ఓకే, డన్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. దాని తర్వాత డిగ్రీ, బీటెక్ తీసుకుందాం. బీటెక్ తీసుకున్నప్పుడు 10th క్లాస్ నాలెడ్జ్ కంటే బీటెక్లో నాలెడ్జ్ వైజ్ కానీ, మనీ వైజ్ కానీ, ఇట్ మీన్స్ కమర్షియల్ వైజ్ కానీ, ఇంకా వేరే దాంట్లో అక్కడి వాళ్ళకంటే ది బెస్ట్ వాళ్ళు ఇక్కడ కనపడతారు. అప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి. అరే 10th క్లాస్లోనే నేను తప్పు చేసినాను, అక్కడ వాళ్ళకంటే ఇక్కడ బెటర్గా ఉన్నారు, అక్కడికంటే ఇంకా ఎక్కువ బెటర్గా ఉన్నారు అన్న విషయాన్ని నువ్వు రియలైజేషన్లోకి వచ్చేస్తుంది. సో నేను ఏమంటానంటే ఈ లవ్ తొక్క ఈ తోలు అన్నది 10th, ఇంటర్, బీటెక్లో ఇది కాదు, ఆ ఏజ్లో కాదు. దట్ ఈస్ నాట్ లవ్. అది ఒక దాన్ని ఏమంటారంటే గనక ఆ పక్కోడికి చూపించుకోవడానికి, నాకు ఒకరున్న లవర్ ఉన్నాడని చెప్పుకోవడానికి ఫిమేల్ అండ్ మెయిల్ కూడా ఒకరున్నారని చెప్పుకోవడానికి, ఏదో టైంపాస్ చేయడానికి, ఏదో చాటింగ్ చేసుకోవడానికి, ఏదో తెలియని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తప్పితే గనక దేనికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే అప్ టు బీటెక్ వరకు కూడా నీ దగ్గర సింగిల్ సంపాదన ఉండదు. సంపాదన లేదు అంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉండదు. బేసిక్గా నువ్వు సంపాదిస్తున్నావు అంటే అన్ని రకాల ఆలోచనలు నీ దగ్గరికి వస్తాయి. నువ్వు సంపాదించలేదు అంటే ఏ ఆలోచనలు నీ దగ్గర ఉండవు. ఆ ఫిజికల్ బాడీ నీది కాదు, నువ్వు తిండి తినేది నీది కాదు, నువ్వు ఎంజాయ్ చేసేది నీది కాదు. ఎవరో ఒకరు నిన్ను మానిటర్ అయితే చేస్తూనే ఉంటారు. మరి ఎప్పుడు లవ్ చేయాలి అంటే వన్స్ నువ్వు సెటిల్ అయిన తర్వాత, అంటే నీకంటూ సమ్ అమౌంట్ నువ్వు అర్న్ చేసుకుంటుంది, సేమ్ నీలాగా వేరే వాళ్ళు డబ్బు ఇంకొకరు అర్న్ చేస్తా ఉన్నా, లేకుంటే నువ్వు అర్న్ చేసి వాళ్ళను కూడా నేను పోషించగల స్థితిలో నేను ఉన్నాను అన్నప్పుడు అప్పుడు లవ్ చేయాలి. అది కూడా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే నీవు కడుపులో పడినప్పుడే నా కొడుకు, నా కూతురు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు ఇన్ని మంచి పేరు తీసుకొని వస్తాడు, మంచి అంటే డబ్బు సంపాదిస్తాడు, నన్ను ఈ ప్రపంచానికి మొత్తానికి వాళ్ళు సంపాదించి తిప్పుకుంటారు అని ఎన్నో కలలు కానీ ఎంతో అల్లారుముద్దుగా నేను పెంచుకుంటారు. సో ఒక సెటిల్మెంట్ లేకుండా నువ్వు ఒకరిని ఇష్టపడి వాళ్ళని తీసుకొని వచ్చుకొని నీ దగ్గర పెట్టుకుంటే అది ఎన్ని రోజులు ఉంటుందయ్యా అంటే
ఒకరి సుఖాలను అనుభవించేంత వరకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో డబ్బు అన్నది కీలక పాత్ర పోషిస్తూ ఉంది. డబ్బు లేకుంటే నువ్వేమీ అనుభవించలేవు. మీకు డౌట్ రావచ్చు, ఏం అంటే డబ్బు ఉంటేనే నేను లవ్ చేయాలని. ఎస్, డబ్బు ఉంటేనే లవ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక ఊర్లోనే నువ్వు 100 years బ్రతుకుతాను అంటే బ్రతకలేవు. నీకు ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంది, సొసైటీ మీద ఒక పటుత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. సో నేనేమంటానంటే సెటిల్మెంట్ అయినాక లవ్ చెయ్యండి. సెటిల్మెంట్ కాకుండా లవ్ చెయ్యొద్దు. అనవసరంగా మీ తల్లిదండ్రుల ఘోషకు మీరు కారణం కావద్దు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని, ఆశలు అంటే తల్లిదండ్రులకు స్వార్థం ఉంటుంది, ఉండకుండా ఎందుకు? ఉండాలి కూడా, స్వార్థం ఉండాలి. నీకు ఏమి కావాలో అవన్నీ చేసినప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సినటువంటి ధర్మము, బాధ్యత అన్నీ కూడా నీకున్నాయి. అన్నీ ఇచ్చేయండి. అన్నీ ఇచ్చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తగలండి. ఇది ఎట్లా ఉంది అంటే గనక పవిత్రమైనటువంటి అమ్మ ప్రేమ అన్నది ఒకటి ఉంటుంది. అంటే ఒక తల్లి తండ్రి దగ్గర నుంచే నిస్వార్థమైనటువంటి ప్రేమను పిల్లలు పొందగలుగుతారు. నీకు పాలిచ్చేటప్పుడు ఆమె ఏమి ఆశించి ఇవ్వదు, నిస్వార్థంగా ఇస్తుంది. నీ గ్రోత్, నీ ఎదుగుదలకి తల్లి పాలు ఇస్తుంది. తండ్రి కూడా నీ ఎదుగుదలకు ఏమి కావాలో అది చేస్తాడు. ఎంతవరకు అయినా కూడా పోతాడు. తన దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా, టైం ఉన్నా లేకున్నా, ఏం లేకున్నా నీకోసం పెడతాడు. అంటే ఎదుటి వారి ఎదుగుదలను ఆస్వాదించి ఆ ఎదుగుదలకు ఉపయోగపడేదే సరైనటువంటి ప్రేమ. అంటే ఇప్పుడున్నవన్నీ సరికాని ప్రేమలు. పక్కోడి మెప్పు కోసమో, లేకుంటే గనక డబ్బు కోసమో, లేకుంటే గనక తిని బలిసి ఆ ఫిజికల్ బాడీని పెంచుకోవడానికో, లేకుంటే ఇంకా ఎన్నో స్కాములు అన్నీ వేసి సాధించేది ఏందిరా అంటే గనక తర్వాత బాధ, భయము, అనారోగ్యము, ఇవన్నీ కూడా. సో నేనేమంటానంటే జరిగిపోయింది ఏందో జరిగిపోయింది. ఇంకా దాని గురించి మనం ఎక్కువ ఆలోచించినా కూడా తిరిగి రాదు. టైం అన్నది ఎప్పుడు కూడా ఒకసారి అయిపోయిన తర్వాత తిరిగి రాదు. తిరిగి రావాలి అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. డబల్ హార్డ్ వర్క్ అన్నది ఉంటుంది. అంటే జరిగిపోయిన కాలాన్ని కూడా మనం వెనక్కి తీసుకొని రావాలి అంటే పొద్దున్న లేచినామంటే చాలామంది నిద్రపోతులు ఉంటారు. నేచర్ ఇచ్చిన 24 గంటల్లో 20 గంటలు నిద్రపోతూనే ఉంటారు. టైం వల్ల వేస్ట్ చేస్తారు. వాళ్ళ టైం తిరిగి రావాలి అంటే కనుక డబల్ వర్క్ చేయాలి. అంటే మామూలు చేసేదానికంటే డబల్ పని చేస్తే టైము వస్తుంది, రోజులు వస్తాయి, అన్నీ తిరిగి వచ్చేస్తాయి. సో ఫస్ట్ నీ స్థితి, నీ గతి, జనరల్గా నీ మెంటాలిటీ ఎంత ఉందో మ్యాక్సిమం అంతే ఉన్న మెంటాలిటీ వాళ్ళని నువ్వు లవ్ చేయాలి. అలా కాకుండా నీవు ఇంత మెంటాలిటీ పెట్టుకొని నీ ఆపోజిట్ ఇంత మెంటాలిటీ ఉంటే వర్కౌట్ కాదు. నీ దగ్గర ఇంత మెంటాలిటీ పట్టుకొని ఆపోజిట్ ఉన్న దగ్గర ఇంత డబ్బులు ఉండి ఇంత మెంటాలిటీ ఉంటే ఇద్దరికి సఖ్యత రాదు. నువ్వు ఫుల్ఫిల్ కావు. సో కరెక్ట్గా యూ కెన్ చూస్ కరెక్ట్ పర్సన్, నాట్ ఫిజిక్, నాట్ మనీ. యూ కెన్ చూస్ యాటిట్యూడ్. నీలాంటి వ్యక్తినే నువ్వు సెర్చ్ చేసి చూజ్ చేసుకున్నట్లయితే కనుక
ఆ లవ్, ఆ ప్రేమ మొత్తం జీవితాంతము ఉంటుంది. లవ్ అన్నది నీ ఎదుటి మీద ఉన్నటువంటి వాడి మీద కాదు, నీ దగ్గర లవ్ అనంతంగా ఉంటుంది. హృదయం అనంతంగా ఎంతమందికైనా నువ్వు పంచొచ్చు, అందరికీ పంచొచ్చు. అది పంచుతుంటే పెరుగుతూనే ఉంటుంది. లైక్ మదర్ తెరీసా ఎంతమందికి లవ్ను పంచింది. మన అమ్మ ఎంతమందికి, మన పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ పంచుతుంది లవ్ను, కంపల్సరీ పంచి తీరుతుంది. ఏ ఒక్కరికి ఎక్కువ తక్కువ అనేది ఉండదు. పుట్టినప్పుడు నడక నేర్చుకునేంత వరకు తల్లి ప్రేమ సరిసమానంగానే అందరికీ ఉంటుంది. నువ్వు కూడా అలానే నీ లోపల ఉన్నట్టు ప్రేమను అందరికీ సరిసమానంగా పంచ. నీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, నీకు అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సరైన విధంగా సమానంగా ప్రేమను పంచగలిగితే అంతకు డబల్ త్రిబుల్ అయి నీ దగ్గరకు నిస్వార్థమైనటువంటి ఒక ప్రేమ అన్నది తిరిగి వస్తుంది. అప్పుడే నీ జీవితంలో నువ్వు ఎదగలుగుతావు. ఏదో చిన్న చిన్న ఆనందాల కోసము, చిన్న చిన్న పనుల కోసము, నటనతో కూడుకున్నటువంటి ఏదైతే ప్రేమ నువ్వు అనుకోని చిన్న చిన్న పనులు సాధించుకుంటుంటావో దానివల్ల నీ జీవితం సగం సంకనాగిపోవడం తప్ప ఏమీ ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటయ్యా అంటే కనుక మరలా చెప్తున్నాను, దేర్ ఈజ్ నో లవ్. Love brings death. There is love. There is pure love. It is only mother love, father love. That's it. వాళ్ళ అమ్మ నాన్న ఇన్నర్ను మనం ఎప్పుడైతే గమనిస్తామో, వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తామో, ఒక్కసారి వాళ్ళ కోరుకున్నది వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా అది సరి అయినది. అలా కాకుండా కాలేజీకి డబ్బులు ఇవ్వలేదని, ఇంకొక దానికి ఏమి ఇవ్వలేదని నీవు వాళ్ళు మూర్ఖులు అనే స్థితికి నీ మూర్ఖత్వంతో వాళ్ళని అంటుంటావు చూడి, అది చాలా పెద్ద మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖత్వం నుంచి విడనాడి ఆనందమయ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా పయనిస్తారని మనస్ఫూర్తిగా మీ శీలం శివ భాస్కరయ్య. జై హింద్.